నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అలోవెరాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది సహజ సిద్ధమైంది. అందుకే దీన్ని స్కిన్ కేర్‌లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది అన్ని సమయాల్లో మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఇరిటేషన్‌కు దారితీసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కొంతమంది అలోవెరా జెల్‌ని వాడకూడదు. మరి ఎవరు అలోవెరా జెల్‌ని వాడకూడదు? వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలోవెరా నార్మల్‌గా స్కిన్ ఇరిటేషన్‌ను తగ్గిస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. అందుకే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మొటిమలు, నల్ల మచ్చలు తగ్గడానికి కలబంద మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. కురుల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తలకు పట్టించి కాసేపటి తర్వాత క్లీన్ చేస్తే చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ అలోవెరాను అందరూ వాడొచ్చా లేదా? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. అయితే కొన్ని రకాల సమస్యలున్న వారు అలోవెరాను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వీటి వలన కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు నిపుణులు. నిర్లక్ష్యంగా వాడితే లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు అలోవెరా వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు స్కిన్ ఎక్స్పర్ట్స్. దీనివల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి, చర్మం ఎర్రగా మారుతుంది, అలాగే విపరీతమైన దురద వచ్చే అవకాశం ఉంది. అలోవెరా చర్మాన్ని సాఫ్ట్గా మారుస్తుందని అనుకుంటారు, కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి మాత్రం ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. ఇందులో ఉండే జెల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎక్కువ మొత్తంలో దీన్ని వాడడం వల్ల ఇందులో ఆస్ట్రింజెంట్ గుణాలు చర్మాన్ని త్వరగా పొడిబారేలా చేస్తాయి. ఇప్పటికే పొడి చర్మంతో బాధపడేవారుంటే అలోవెరాను వాడటం వల్ల సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాగే అలోవెరాను బాగా ఎక్కువగా వాడటం వల్ల కూడా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్నగా దద్దుర్లు, ప్యాచ్లు ఏర్పడతాయి. అంటే అలోవెరా జెల్ని స్కిన్ పై అప్లై చేసినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వాళ్ళు అలోవెరాను వాడకుండా ఉండటం మంచిది. అదేవిధంగా సోరియాసిస్ ఉన్నవారు కూడా అలోవెరాను వాడకూడదు. దీనివలన స్కిన్ పై మంట రావడంతో పాటు పొడిబారిపోతుంది. కొంతమందికి వెల్లుల్లి, ఉల్లి పడవు. ఈ రెండు పడని వారికి అలోవెరా కూడా పడకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వారు దీనికి దూరంగా ఉండటం మంచిది. అలాగే మెడికేట్ క్రీమ్స్ వాడుతున్న వారు కూడా అలోవెరాను వాడకూడదు. ఒకవేళ అలోవెరా వాడిన తర్వాత ర్యాషెస్ వస్తే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్లీనర్స్ వాడకపోవడం మంచిదే, మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే కొద్ది రోజుల వరకు క్రీమ్స్ వాడకపోవడమే బెటర్. అప్పటికీ స్కిన్ ఇరిటేషన్ తగ్గకపోతే డాక్టర్స్ను సంప్రదించడం మంచిది. కలబంద న్యాచురల్ అన్నంత మాత్రాన ప్రతిసారి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఇది ఎప్పుడు అలర్జీకి దారితీస్తుందో, ఇరిటేషన్కు దారితీస్తుందో చెప్పలేం. కాబట్టి అలోవెరాను వీలైనంత వరకు మోతాదుకు మించి వాడకపోవడం మంచిది. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.